49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పట్టు వీడని షిండే, మెట్టు దిగని ఉద్ధవ్ ఠాకరే. మహారాష్ట్రలో కొనసాగుతున్న రాజకీయ ప్రతిష్టంభన. వ్యవసాయ మోటార్లకు మీటర్లు, వేలల్లో కరెంటు బిల్లులు. యోగి సర్కారుపై తిరగబడ్డ యూపీ రైతులు. ఆహార భద్రతపై మోదీ సర్కారు అంతులేని నిర్లక్ష్యం. పప్పుల ఓపెన్ ఇంపోర్ట్ పాలసీతో రైతులకు నష్టం. అధిక సాంద్రత పత్తి సాగుకు రాష్ట్ర సర్కారు ప్రోత్సాహం. రైతుకు 4,000 ఇవ్వాలని నిర్ణయం. రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో ఆహార సంక్షోభం. మునుముందు పరిస్థితి ఘోరంగా ఉంటుందన్న యుఎన్ఓ. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం రోజుకో మలుపు తిరుగుతుంది. రెబల్ నేత షిండే రోజురోజుకు తన బలాన్ని పెంచుకుంటుండగా పార్టీని కాపాడుకునేందుకు శివసేన అధినేత ఉద్ధవ్ ఠాకరే తన వ్యూహాలకు పదులు పెడుతున్నారు. రెబల్స్పై తన పోరాటం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదని అన్న ఆయన శివసేనను వెన్నుపోటు పొడిచిన బీజేపీతో పొత్తు ప్రసక్తే ఉండదని తేల్చి చెప్పారు. మహారాష్ట్రలో పొలిటికల్ హైడ్రామా కొనసాగుతుంది. తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే వర్గంలో ఎమ్మెల్యేల చేరికలు పెరిగిపోతున్నాయి. దీంతో పార్టీని కాపాడుకునే క్రమంలో సీఎం ఉద్ధవ్ ఠాకరే జిల్లా అధ్యక్షులతో సమావేశమయ్యారు. పార్టీలో సంక్షోభానికి బీజేపీనే కారణమని ఆయన మండిపడ్డారు. కమలదళం తమను వెన్నుపోటు పొడిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఆ పార్టీతో పొత్తు ప్రసక్తే ఉండదని తేల్చి చెప్పారు. అంతర్గత కుంభులాటలను ప్రోత్సహించడమే ఆ పార్టీ ప్రధాన ఎజెండా అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శివసేన, ఠాకరే పేర్లను వాడకుండా అసమ్మత నేతలు ఎలా ముందుకు వెళ్లగలరో చూస్తానంటూ సవాలు విసిరారు ఉద్ధవ్ ఠాకరే. పార్టీని ముక్కలు చేసిన రెబల్స్ గురించి తాను బాధపడడం లేదన్న ఆయన, పార్టీని మోసం చేసిన ఎమ్మెల్యేలు రాలిపోయే ఆకులు, వ్యాధితో నేలరాలే పండ్లతో సమానమని అన్నారు. తానెప్పుడు ముఖ్యమంత్రి పీఠం కావాలనుకోలేదని, అయితే శివసేనను విడిచిపెట్టడం కంటే మరణించడం మేలని మాట్లాడిన వ్యక్తులు ఈ రోజు పారిపోయారని ఎద్దేవా చేశారు. ఇక తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండేపై ఉద్ధవ్ ఠాకరే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శివసేన, ఠాకరే పేరు వాడకుండా రెబల్స్ ఎంత దూరం వెళ్తారో చూస్తానని పైరయ్యారు. షిండే తన కుమారుడిని ఎంపీని చేశారు. కానీ తన కుమారుడు ఆదిత్య ఠాకరే మాత్రం రాజకీయంగా ఎదగవద్దని భావిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారిక నివాసాన్ని వదిలి వచ్చారంటే పోరాటాన్ని వదిలినట్లు కాదని స్పష్టం చేశారు. తాజా సంక్షోభ పరిస్థితిపై తన తల్లి ఎంతో బాధపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఉద్ధవ్ కుమారుడు ఆదిత్య ఠాకరే. తమ వల్ల ఎదిగిన వాళ్లే తమను వెన్నుపోటు పొడిచారంటూ తన బాధను వ్యక్తం చేశారు. అటు ముంబైలోని షిండే పోస్టర్లపై శివసేన కార్యకర్తలు నల్లటి సిరా చల్లి గుడ్లు విసిరారు. మరోవైపు అస్సాంలోని గుహవాటి హోటల్లో క్యాంపు పెట్టిన షిండే క్రమంగా తన బలాన్ని పెంచుకుంటున్నారు. ఇప్పటికే ఆయన దగ్గర 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు సమాచారం. అందులో 40 మంది శివసేన ఎమ్మెల్యేలు కాగా మరో 10 మంది స్వతంత్రులు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా 400 మంది మాజీ కార్పొరేటర్లతో కూడా షిండే వర్గం భేటీ అయింది. తాజాగా మరో శివసేన ఎమ్మెల్యే రెబెల్ క్యాంపులో చేరారు. షిండేతో రాయబారం జరిపిన ఎమ్మెల్సీ రవీంద్ర పాఠక్ కూడా రెబల్స్ వర్గంతో కలిశారు. అయితే ఓ జాతీయ పార్టీ తమకు ఎలాంటి సాయమైనా చేస్తానని హామీ ఇచ్చిందంటూ వ్యాఖ్యానించిన షిండే ఒక్కరోజులోనే మాట మార్చారు. తమతో ఏ జాతీయ పార్టీ సంప్రదింపులు జరపట్లేదని చెప్పారు. కాగా శివసేనలో నెలకొన్న రాజకీయ సంక్షోభంలో తమ పార్టీ పాత్ర లేదన్నారు బీజేపీ మహారాష్ట్ర చీఫ్ చంద్రకాంత్.
మహారాష్ట్ర సంక్షోభంపై స్పందించిన మమతా బెనర్జీ బీజేపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వాన్ని అనైతికంగా, రాజ్యాంగ విరుద్ధంగా బీజేపీ కూలదోస్తుందంటూ మండిపడ్డారు. వరదలతో అతలాకుతలమవుతున్న అస్సాంలో రెబల్ ఎమ్మెల్యేలను ఎందుకు ఉంచారని, తమ రాష్ట్రానికి వాళ్లను పంపిస్తే మంచి సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రజాస్వామ్యాన్ని కూడా కాపాడతామని ఆఫర్ ఇచ్చారు. అటు సంక్షోభంలోనూ మహారాష్ట్రలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎంబీఏ ప్రభుత్వం సంక్షోభంలో కూరుకుపోవడంతో ఎన్సీపీ, కాంగ్రెస్ ఆధీనంలో ఉన్న మంత్రిత్వ శాఖలు గడిచిన 4 రోజుల్లోనే వేల కోట్ల రూపాయలకు సంబంధించిన అభివృద్ధి పనులు జీవోలను జారీ చేశాయి. అటు శివసేన శాసనసభాపక్ష నేతగా అజయ్ చౌదరిని నియమించిన డిప్యూటీ స్పీకర్ నరహరి జర్వాల్ ను తొలగించాలని బీజేపీకి మద్దతు తెలుపుతున్న 2 స్వతంత్ర ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. వ్యవసాయ బోర్లకు మీటర్లు పెట్టడంపై యూపీలో నిరసనలు కొనసాగుతున్నాయి. వారానికి వేలల్లో బిల్లులు వస్తుండటంతో రైతులు ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు. తమ బోర్లకు ఉన్న మీటర్లు ఊడబీకి కరెంటు ఆఫీసుల్లో పడేస్తున్నారు అన్నదాతలు. బీజేపీ డబుల్ ఇంజన్ రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో అన్నదాతలు రగిలిపోతున్నారు. బోరు బావులకు మీటర్లు పెట్టడమే కాకుండా వాటికి వారానికి వేలల్లో బిల్లులు ఇస్తుండడంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. యూపీ ఎన్నికలకు ముందు సాగుకు ఉచిత విద్యుత్ ఇస్తామన్న బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి బిల్లుల మూత మోగిస్తోందంటూ మండిపడుతున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో మీటర్లను ఊడబీకి కరెంట్ ఆఫీసుల్లో కుప్పగా పోస్తున్న రైతులు ఈ విషయంలో నేరుగా ప్రభుత్వంతో తాడోపీడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ తరహాలో రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు యోగి ఆదిత్యనాథ్ సర్కార్కు ఉన్న ఇబ్బంది ఏంటని నిలదీస్తున్నారు. బీజేపీ ప్రభుత్వ దుర్మార్గాన్ని ఎండగట్టేందుకు భారతీయ కిసాన్ యూనియన్ ఈ నెల 27న మీరట్లోని పశ్చిమాంచల్ విద్యుత్ వితరణ నిగమ్ లిమిటెడ్ కార్యాలయం ముందు రైతులతో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించనున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలో వ్యవసాయ బావులకు మీటర్లను బిగించడాన్ని అడ్డుకుంటామంటూ బీకేయూ నేతలు తేల్చి చెప్పారు. ఇక అధిక బిల్లులతో విసిగి వేశారన్న అన్నదాతలు యోగి ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు. పశ్చిమ యూపీలో పలు గ్రామాలకు చెందిన దాదాపు 400 మంది అన్నదాతలు విద్యుత్ మీటర్లను ఊడబికారు. ఎక్కువ బిల్లులు వస్తాయన్న భయంతోనే తాము ఈ పని చేశామని చెప్పారు. అధికారులు ముందు బోర్లకు మీటర్లను బిగిస్తారు, ఆ తర్వాత బిల్లులు చెల్లించాలని వేధిస్తారంటూ ఓ అన్నదాత ఆవేదన వ్యక్తం చేశాడు. మరోవైపు బోరుబావులకు మీటర్లను బిగించడాన్ని విరమించుకోవాలని మీరట్లోని డిస్కమ్ ఆఫీస్ ముందు 50 గ్రామాలకు చెందిన రైతులు నిరసనకు దిగారు. కరెంటు మీటర్ల కారణంగా వేలల్లో బిల్లులు వస్తున్నాయని, అంత బిల్లులను చెల్లించలేకపోతున్నామంటూ తుగ్లక్పూర్, కరిహేరా గ్రామస్తులు వాపోయారు. అధిక బిల్లులపై బీకేయూ నేత ప్రతాప్ సింగ్ తో చర్చించిన రైతులు అనంతరం బాబుల వద్ద నుంచి ఉడబీక్కొని వచ్చిన మీటర్లను పీవీవీఎన్ఎల్ ఆఫీసులో పారబోశారు. అంతకుముందు ముజఫర్ లోని ఉమర్పూర్ రైతులు 61 కరెంట్ మీటర్లను స్థానిక కరెంట్ ఆఫీసులో కుప్పగా పోసి నిరసన వ్యక్తం చేశారు. కేంద్రంలోని మోదీ సర్కార్ దెబ్బకు వ్యవసాయ రంగం కుదేలవుతోంది. పప్పుల ఓపెన్ ఇంపోర్ట్ పాలసీతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. కంది, పెసరపప్పుతో పాటు నూనె గింజలు దిగుమతి చేసుకుంటుండటంతో దేశంలోని రైతులకు కనీస మద్దతు ధర కూడా కరువైంది. అసలు కేంద్ర సర్కారు తలాతోకాలేని నిర్ణయాలతో పప్పు ధాన్యాల పంట వేయాలంటేనే రైతులు వణికిపోతున్నారు. దీంతో దేశంలో ఆయా పంటల సాగు విస్తీర్ణం భారీగా పడిపోయింది. జనాభాలో ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉన్న భారత్లో ఆహార భద్రత అనేది ప్రభుత్వాలకు ముఖ్యమైన బాధ్యత. 140 కోట్ల జనాభాకు సరిపడా తిండి గింజలు అందుబాటులో ఉంచడం చాలా అవసరం. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు మన ప్రధాన ఆహార ఉత్పత్తులైన బియ్యం, గోధుమలు, నూనె గింజలు, పప్పు ధాన్యాల దిగుబడిలో స్వయం సమృద్ధి సాధించడం మరింత ముఖ్యం. కానీ బీజేపీ సర్కార్ అనాలోచిత, అడ్డదిడ్డ విధానాలతో వ్యవసాయం కుదేలవుతుంది. పప్పు ధాన్యాల విషయంలో కేంద్రం తీసుకొచ్చిన ఓపెన్ ఇంపోర్ట్ పాలసీ రైతుల నడ్డి విరిచింది. ఏడాది కాలంగా పప్పు ధాన్యాలు ఎంఎస్పీ కంటే తక్కువకు అమ్ముడుపోతుండటంతో రైతులకు పెట్టుబడి కూడా రావట్లేదు. కేంద్ర సర్కార్ దెబ్బకు రైతులు పప్పు ధాన్యాల పంటలు వెయ్యాలంటేనే భయపడిపోతున్నారు. దీంతో ఆయా పంటల సాగు విస్తీర్ణం పడిపోయింది.
వరి, గోధుమలు మనకు అవసరమైన వాటికంటే ఎక్కువే పండిస్తున్నా పప్పు ధాన్యాల సాగు విషయంలో మాత్రం వెనకబడిపోయాం. దీంతో ఏటా టన్నుల కొద్దీ పప్పులను దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. 2019లో పప్పు ధాన్యాల కొరత ఏర్పడడంతో 2020-21లో ధరలు విపరీతంగా పెరిగి ప్రజలకు చుక్కలు చూపించాయి. సాధారణ పప్పుల దిగుమతిని వేగవంతం చేసేందుకు కేంద్రం కొన్ని విధానాలను అవలంబిస్తోంది. అందులో ఓపెన్ ఇంపోర్ట్ పాలసీ ఒకటి. పరిస్థితి సాధారణ స్థితికి వచ్చాక మళ్లీ దిగుమతులపై పరిమితులు విధిస్తోంది. అప్పుడు దేశీయ రైతుల పంటలకు కూడా గిట్టుబాటు ధర లభించడంతో పాటు వినియోగదారులకు కూడా సరసమైన ధరలకు పప్పులు లభిస్తాయి. ఇది ఏటా జరిగే సాధారణ ప్రక్రియ. కానీ మోదీ సర్కార్ సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో దేశీయ రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ రంగంలో స్వయం సమృద్ధి లక్ష్యాలకు ప్రభుత్వమే పాతరేసినట్లయింది. ఇక కేంద్రం చర్యల వల్ల విదేశాల నుంచి ఇబ్బడి ముబ్బడిగా పప్పు దినుసులు వచ్చి పడుతుండటంతో ధరలు దిగి వచ్చాయి. 2021 ప్రథమార్థంలో పెసరపప్పు టోకు ధరల ద్రవ్యోల్బణం 1.6%, శనగపప్పు టోకు ధరల ద్రవ్యోల్బణం 13.5%గా ఉంది. 2021 జూన్ నుంచి ఇది క్రమంగా తగ్గుతూ వచ్చింది. అయితే ధరలు తగ్గుతున్నప్పుడు పప్పు దినుసుల దిగుమతులపై ప్రభుత్వం పరిమితులు విధించాలి. కానీ కేంద్ర ప్రభుత్వం 2023 వరకు స్వేచ్ఛా దిగుమతుల విధానాన్ని ప్రకటించడంతో మన రైతులు పండించిన పప్పు ధాన్యాలకు ఎంఎస్పీ కూడా రావడం లేదు. దీంతో రైతులు పప్పు ధాన్యాల పంటలు వేయడంపై వెనుకంజ వేశారు. ఫలితంగా ఈ నెల 17వ తేదీ నాటికి ఉన్న లెక్కల ప్రకారం గత ఏడాదితో పోలిస్తే పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం దేశంలో 7.4% తగ్గిపోయింది. మినుము పంట విస్తీర్ణం 28%, కంది 9%, పెసలు 7% తగ్గిపోయినట్లు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. మరోవైపు దేశంలో పప్పు దినుసుల పంట సాగుపై కూడా కేంద్రానికి కనీస అవగాహన లేదని తేలిపోయింది. గత ఏడాది దేశంలో కంది 4.32 మిలియన్ టన్నులు, శనగ 11.91 మిలియన్ టన్నుల పంట వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ ప్రైవేటు వ్యాపార వర్గాలు కంది 3.9 మిలియన్ టన్నులు, శనగ 10 మిలియన్ టన్నుల పంట మాత్రమే వస్తుందని అంచనా వేశాయి. భారీ అంచనాలు ఉన్నప్పటికీ ప్రైవేటు వ్యాపార వర్గాల అంచనాలను నమ్మి దిగుమతులపై పరిమితులు ఎత్తివేసింది కేంద్ర ప్రభుత్వం. దీంతో తన లెక్కలపై తనకే నమ్మకం లేదని మోదీ సర్కార్ మరోసారి నిరూపించిందంటూ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాండ్ల వేలం ద్వారా రుణం సమీకరించుకునేందుకు ప్రభుత్వానికి క్లియరెన్స్ లభించింది. మరో 3,000 కోట్లు సమీకరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంకు ద్వారా రుణ సేకరణ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. 12, 13, 14 ఏళ్ల కాలానికి ప్రభుత్వం విడివిడిగా బాండ్లు జారీ చేసింది. ఈ నెల 28న ఆర్బీఐ ద్వారా ప్రభుత్వం ఈ బాండ్లను వేలం వేయనుంది. బాండ్ల వేలం ద్వారా 3,000 కోట్లు సేకరించేందుకు ప్రభుత్వానికి అనుమతి లభించింది. ఈ నెల 28 నుంచి రైతులకు పెట్టుబడి సాయం అందించనున్న నేపథ్యంలో అదే రోజు బాండ్ల వేలం ద్వారా ప్రభుత్వం నిధులను సమకూర్చుకోనుంది. ఈ నెల ఆరంభంలో బాండ్ల జారీ ద్వారా 4,000 కోట్లు సమకూర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం తాజా వేలంతో మరో 3,000 కోట్లు సేకరించనుంది. దీంతో ఎఫ్ఆర్బిఎం కింద 2022-23 ఆర్థిక సంవత్సరానికి 7,000 కోట్ల రుణాన్ని సమీకరించినట్లయింది. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో ఎఫ్ఆర్బిఎం పరిధికి లోబడి కేంద్రం తెలంగాణకు ఎంత మేర నిధుల సేకరణకు అనుమతిస్తుందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ అంశంపై కేంద్రం త్వరలోనే స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. నిధుల విషయంలో తెలంగాణ పట్ల వివక్ష చూపించిన కేంద్రం బడ్జెటేతర రుణాల సేకరణకు అభ్యంతరం చెబుతూ వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిధుల సమీకరణకు అడ్డుపడి రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. నిబంధనల పేరిట కొర్రీలు పెట్టి తెలంగాణపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ కేంద్రంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇదే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కేంద్రానికి లేఖ కూడా రాసింది. కేంద్రంలోని అధికారులు, నాయకులతో నేరుగా సంప్రదింపులు జరిపింది. దీంతో ఈ నెల ప్రారంభంలో ఆర్బీఐ బాండ్ల జారీ ద్వారా 4,000 కోట్ల రుణం సేకరించేందుకు అనుమతి లభించింది. తాజాగా ఇదే పద్ధతిలో మరో 3,000 కోట్లు సమీకరించుకునేందుకు క్లియరెన్స్ దొరికింది. అధిక సాంద్రత పత్తికి 4,000 రూపాయలు ప్రోత్సాహకం ఇవ్వాలని సర్కార్ నిర్ణయించింది. అధిక సాంద్రత పత్తి సాగుకు సాధారణం కంటే అధిక పెట్టుబడి కానుండడంతో పత్తి రైతులపై భారం పడకుండా ఏర్పాటు చేస్తోంది. అధిక సాంద్రత విధానంలో వచ్చే లాభాలపై రైతులకు అవగాహన కల్పిస్తోంది.
అధిక సాంద్రత విధానంలో పత్తి సాగు చేసే రైతులకు పెట్టుబడి ఖర్చు కోసం 4,000 రూపాయల ప్రోత్సాహకం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పత్తిలో అధిక దిగుబడులను సాధించడం కోసం రాష్ట్ర వ్యవసాయ శాఖ అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగును ప్రోత్సహిస్తుంది. ఇందులో భాగంగా ఈ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 30 నుంచి 35,000 ఎకరాల్లో రైతులతో సాగు చేయించేలా ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం ప్రోత్సాహక రూపంలో 14 కోట్లు ఇవ్వాల్సి ఉంటుందని అంచనా వేశారు. తొలి దశలో ఎంపిక చేసిన రైతులతో మాత్రమే సాగు చేయిస్తోంది. సాధారణ పద్ధతిలో ఎకరాకు 7 నుంచి 8,000 మొక్కలు ఉంటే అధిక సాంద్రత పద్ధతిలో 25,000కు పైగా మొక్కలు ఉంటాయి. దీంతో సాగుకు ఖర్చు పెరుగుతుంది. విత్తనాలు, కూలీలు, రసాయనాలు ఇలా అన్ని ఖర్చులు పెరుగుతాయి. సాధారణ పద్ధతిలో అయితే ఎకరాకు 2 ప్యాకెట్ల విత్తనాలు సరిపోతాయి. అధిక సాంద్రత పద్ధతిలో 5 ప్యాకెట్లు అవసరం. ఒక్కో ప్యాకెట్ ధర 810 రూపాయల చొప్పున రైతులకు ఎకరాకు 2,430 అధికంగా ఖర్చవుతుంది. ఈ విధానంలో మొక్కల పెరుగుదలను నియంత్రించేందుకు గ్రోత్ రెగ్యులేటర్ మెపిక్వాట్ క్లోరైడ్ రసాయనాన్ని 2 సార్లు పిచికారీ చేయాల్సి ఉంటుంది. అధిక సాంద్రత విధానంలో పత్తి సాగుపై వరంగల్ పరిశోధనా కేంద్రంలో నిర్వహించిన ప్రయోగాలు విజయవంతమయ్యాయి. దీంతో ఈ సీజన్లో రైతులతో సాగు చేయించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. తొలి దశలో వరంగల్, నల్గొండ, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో 30 నుంచి 35,000 ఎకరాల్లో ఎంపిక చేసిన రైతులతో ఈ విధానంలో పత్తిని సాగు చేస్తున్నారు. జిల్లాల వ్యవసాయ అధికారులు రైతులను ఎంపిక చేసి విత్తనాలను అందించి సాగులో శిక్షణ కూడా ఇచ్చారు. అధికారులు దగ్గరుండి మరీ పంటను సాగు చేస్తున్నారు. ఈ విధానం విజయవంతమైతే వచ్చే సీజన్లో సాంద్రత సాగును మరింత విస్తృతం చేసే దిశగా ఆలోచన చేస్తున్నారు. సాధారణ పద్ధతితో పోలిస్తే అధిక సాంద్రత విధానంలో 2 దిగుబడి వస్తుందని అధికారులు చెబుతున్నారు. వరంగల్ పరిశోధనా కేంద్రంలో నిర్వహించిన ప్రయోగ సాగులో హైబ్రిడ్ రకంలో ఎకరాకు 13 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి వచ్చినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. సాధారణ పద్ధతిలో అయితే 7 నుంచి 8 క్వింటాళ్లకే పరిమితమవుతుంది. నీటి సౌకర్యం ఉన్న చోట ఎకరాకు సుమారు 25 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. దేశంలో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్. సీఎం కేసీఆర్ ముందు చూపుతో సాగు కష్టాలన్నీ తీరాయన్నారు. సాగునీరు పుష్కలంగా ఉన్న నేపథ్యంలో రైతులు అధిక లాభాలు వచ్చే పంటలు పండించాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాలో వానాకాలం సాగుపై నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్న మంత్రులు పలు సలహాలు, సూచనలు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నదాతలకు అడుగడుగునా అండగా నిలుస్తోంది. ఇప్పటికే సాగులో విప్లవాత్మక మార్పులు చేపట్టిన సర్కారు అధిక దిగుబడి దిశగా రైతులను సన్నద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వానాకాలం సాగు 2022-23పై మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల అవగాహన సదస్సు నిర్వహించారు. మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నదాతలకు అధిక ప్రాధాన్యమిచ్చి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. ఇందులో భాగంగానే సర్కారు వ్యవసాయం కోసం 3,75,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన చర్యలతో గతంలో పడావు పెట్టిన భూముల్లో కూడా నేడు బంగారం పండుతోందన్నారు. 3 కోట్ల టన్నుల వరిధాన్యం పండించిన ఘనత తెలంగాణ రైతులదని చెప్పారు. వ్యవసాయ రంగం బలోపేతం అవ్వడంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతమైందన్నారు. సాగులో సాంకేతికతను రైతులకు పరిచయం చేయాలని వ్యవసాయ అధికారులకు మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని ఎప్పటి నుండో కోరుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. మనం తినే అవసరాలకి రాష్ట్రానికి ఎంత పనికి వస్తాయి, మన రాష్ట్రంలో ఉండేటువంటి వ్యాపారులు ఎంత ఎగుమతి చేసుకునే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం తన అవసరాల కోసం ఇతర రాష్ట్రాలకి ఎన్నికే పీడిఎస్ కింద తీసుకోనికే ఏమైనా తీసుకుంటుందా, తీసుకుంటే ఏ మోతాదు తీసుకుంటుంది, ఈ అంచనాను బట్టే మనం వేసుకోవాలి తప్ప అదనంగా వేసుకోవడం మూలంగా, ప్రత్యేకించి యాసంగిలో వేసుకోవడం మూలంగా మనకు అనర్థమే తప్ప మేలు కాదు. నువ్వులు వేసుకో, ఆవాలు వేసుకో,
పొద్దుతిరుగుడు వేసుకో, వేరుశెనగ వేసుకో, కలింగిరి వేసుకో, కరబూజ వేసుకో, నీకు బుద్ధి పుట్టిన పంటది. ఒరే కావాలని ఏముంది, నీకు కావాల్సింది సర్కారు ఇచ్చే పెట్టుబడి ఇస్తూ ఉంది, మనం చేసే పని మనం ఆ బొత్తిగా తూము కింద ఉంది, కాలువ కింద ఉంది, మొత్తం జాలు పట్టిపోతుంది. ఇది నా వరి తప్ప ఏం పడ్డదంటే వేసుకో. కానీ మిగతా మంచి మంచి పొలాలు, బంగారం లాంటి ఎర్రమస్క పొలాలన్నీ కూడా కయ్యలు కట్టి మొత్తం వరికి వాడుతున్నాం. చాలా నష్టం చేస్తున్నాం. దయచేసి దానికి పాల్పడవద్దు. క్రమంగా ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ల లోపల తెలంగాణ నేల మీద ఒక 15-20 లక్షల ఎకరాలలోనే కనుక తెలంగాణ రైతులు ఆయిల్ పామ్ సాగు చేసుకుంటే భారత ప్రభుత్వము తెలంగాణ సర్కార్కు సెల్యూట్ కొట్టి నీ పంటను లైన్లో నిలబడి తీసుకుంటుంది. రైతులు కష్టాలు పడొద్దని సీఎం కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టారన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. సాగునీరు, ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు రైతుల కష్టాలు తీర్చాయని చెప్పారు. రైతు సంక్షేమ పాలనలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ఇక ఈ నెల 28వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో రైతు బంధు పైసలు జమ అవుతాయని ఎమ్మెల్సీ రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వరరెడ్డి తెలిపారు. రైతు సంక్షేమ పాలన చూసి విపక్షాలు ఓర్వలేకపోతున్నాయని మండిపడ్డ ఆయన కాంగ్రెస్ చెప్తున్న రైతు డిక్లరేషన్ను ముందుగా వారు పాలిస్తున్న రాష్ట్రాల్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వచ్చేకే ముందు ఏం పరిస్థితి ఉంది వ్యవసాయం మీద? మా భూమి లాస్ట్ ఉండేది. లాస్ట్ 2 పంటలకు కన్న కష్టాలు పడేది. ఎండిపోయింది సగం. ప్రతి రైతు, ఏ ఒక్క రైతు సంతోషంగా ఉన్నాడు, చెరువు కింద ఉన్న పక్క ముందర రైతు మాత్రమే. కానీ ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత ఒక రైతు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన గ్రామాలు, మన రైతులు, మన రైతు కుటుంబాలు ఏం జరిగింది అనేది చాలా విషయాలు చెప్పారు. మరి ఈ పరిస్థితి ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా రైతుల గురించి ఆలోచన చేస్తున్నా, ఏ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నా? మరి మనకు 24 గంటలకు 24 గంటలు కరెంట్ ఇచ్చేటువంటి ప్రభుత్వం ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఈ దేశంలో 24 గంటల ఉచిత కరెంటు ఏ రాష్ట్రంలో ఇస్తున్నారు? కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రంలో ఇస్తున్నారా? బీజేపీ పరిపాలించే రాష్ట్రం ఇస్తుందా? పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఇస్తుందా? మరి ఏ రాష్ట్రంలో ఇస్తుందో రైతులు ఆలోచన చేయాలి. మరి ఈరోజు ఏ రాష్ట్రంలో చేయండి, ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి అంటున్నాడంటే, ముఖ్యమంత్రి ఏదైనా చెప్పిండంటే మంచి గురించి చెప్తారా, చెడు గురించి చెప్తారా ఆలోచన చేయాలి. మన గురించి చెప్తాడు. వ్యవసాయ శాఖకే మొట్టమొదటిసారి గౌరవం తెచ్చింది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కాబట్టి ఇటువంటి సమావేశాలు ఇంతకుముందు జరగలే, ఇంతమంది గౌరవం కూడా ఇంతకుముందు ఎప్పుడు కూడా దక్కలే. అదంతా కూడా వ్యవసాయాన్ని మంచిగా, దండగన్న వ్యవసాయాన్ని మంచిగా చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ఇదంతా జరుగుతున్నది. 60% మంది ప్రజలు రైతులుగా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టి దాని మీదనే ముఖ్యమంత్రి గారు ఇంత శ్రద్ధ తీసుకోవడం జరిగింది. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఏ ముఖ్యమంత్రి కానీ ఏ ప్రధానమంత్రి కానీ ఇటువంటి రైతు బంధు అనేది పెట్టిండా? ఎందుకు పెట్టలేదు? పెడుతున్న వాళ్ళని ఎందుకు తిడుతున్నారు? రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు పండించాలని మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు సూచించారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు పండించి మంచి లాభాలు పొందాలని పిలుపునిచ్చారు. వెల్కమ్ బ్యాక్. శ్రీశైలం రిజర్వాయర్ మినిమల్ డ్రాడౌన్ లెవెల్లో ట్రిబ్యునల్ ప్రకారమే మెయింటైన్ చేయాలని రాష్ట్ర సర్కారు తేల్చి చెప్పింది. 854 ఫీట్లుగా మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. చెన్నై నగరానికి శ్రీశైలం నుంచి సరఫరా చేయాల్సిన తాగునీటి యాక్షన్ ప్లాన్పై కేఆర్ఎంబీ ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్రత్యేక కమిటీ సమావేశంలో ఏపీ చేసిన ప్రతిపాదనలను తీవ్రంగా ఖండించింది. చెన్నై తాగునీటి సరఫరా కోసం శ్రీశైలం రిజర్వాయర్ ఎండీడీఎల్ ను ట్రిబ్యునల్ అవార్డు ప్రకారమే మెయింటైన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఏపీ ప్రతిపాదించినట్లుగా 854 ఫీట్లుగా మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అలా మెయింటెనెన్స్ చేయాలని ఒప్పందంలో ఎక్కడా లేదంటూ ఏపీ వాదనలను తెలంగాణ తీవ్రంగా ఖండించింది.
2022-23 నీటి సంవత్సరానికి చెన్నై నగరానికి శ్రీశైలం నుంచి సరఫరా చేయాల్సిన తాగునీటి యాక్షన్ ప్లాన్ పై కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కేఆర్ఎంబీ ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్రత్యేక కమిటీ శుక్రవారం సమావేశమైంది. కేఆర్ఎంబీ చైర్మన్ ఆధ్వర్యంలో వర్చువల్ గా కొనసాగిన ఈ సమావేశంలో కేఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ డిఎం రాయ్ పురే, తెలంగాణ, ఏపీ, తమిళనాడు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. తొలుత ఈ ఏడాది చెన్నై నగరానికి సరఫరా చేయాల్సిన తాగునీటి అంశంపై సమావేశంలో చర్చించారు. పూండి రిజర్వాయర్ వద్ద మరమ్మతు పనులు కొనసాగుతున్న దృష్ట్యా జూలై, ఆగస్టు నెలల్లో తమకు తాగునీటిని విడుదల చేయవద్దని, సెప్టెంబర్ నుంచి విడుదల చేయాలని తమిళనాడు అధికారులు విజ్ఞప్తి చేశారు. దీనిపై తెలంగాణ అధికారులు స్పందిస్తూ వర్షాలు సమృద్ధిగా కురిసిన సమయంలోనే నీటిని విడుదల చేస్తామని, కండలేరు రిజర్వాయర్లో నిల్వ చేసుకోవాలని సూచించారు. అనంతరం బనకచెర్ల క్రాస్ రెగ్యులేటరీ వద్ద అన్ని అవుట్లెట్లతో పాటు వెలిగోడు రిజర్వాయర్ వద్ద కూడా రియల్ టైమ్ డేటా అక్విజిషన్ సెన్సార్లను ఏర్పాటు చేయాలని కేఆర్ఎంబీకి తెలంగాణ మరోసారి సూచించింది. పాండమిక్ నుంచి ఎండమిక్ వెళ్లే సమయంలో కోవిడ్ కేసులు కొంతమేర పెరుగుతాయన్నారు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు. రాష్ట్రంలో ఇప్పుడు కోవిడ్ కేసులు పెరగటానికి అదే కారణమని తెలిపారు. కోవిడ్తో పాటు సీజనల్ వ్యాధులు కూడా ముదిరయ్యాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎలాంటి లక్షణాలు కనిపించినా వ్యాధి నిర్ధారణ చేసుకుని చికిత్స పొందాలని చెప్పారు. సీజనల్ వ్యాధుల విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉందంటున్న డిహెచ్ శ్రీనివాసరావుతో మా ప్రతినిధి వంశీ ఫేస్ టు ఫేస్. పక్క కోవిడ్ పెరుగుదల మనం చూస్తూ ఉన్నాము, మరో పక్క డెంగ్యూ కేసులు కూడా నమోదవుతున్నాయి. వానాకాలం అనగానే సీజనల్ ఫీవర్స్ మనకు తరచుగా వస్తుంటాయి. అయితే ఈ సందర్భంగా అటు కోవిడ్ ఉన్న నేపథ్యంలో దాంతోపాటుగా సీజనల్ వ్యాధులు కూడా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనే అంశానికి సంబంధించి కూడా మనం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గత 2-3 వారాల నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాము, కోవిడ్ పెరుగుదల చూస్తూ ఉన్నాము. దీనికి గల కారణాలు ఏమంటారు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 10 రోజుల నుంచి కూడా కేసుల సంఖ్య పెరుగుదల చూస్తున్నాం. నిన్న సుమారు 500 కేసుల వరకు రిపోర్ట్ అయినాయి. మన పాజిటివ్ రేట్ కూడా 1.5%కు వెళ్ళడం జరిగింది. ఈ పరిస్థితుల దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తమైంది. దీనికి ముఖ్య కారణం వచ్చేసి ఎస్పెషల్లీ పట్టణ ప్రాంతాల్లో ఏదైతే కేసులు రిపోర్ట్ అవుతున్నాయో ఇది జనసాంద్రత వల్ల, అలాగనే ప్రజలు ఇప్పటివరకు కోవిడ్ నిబంధనలు పాటించారు. గత 3-4 నుంచి కూడా కేసులు కేవలం 10ల సంఖ్యలో నమోదవుతున్నాయి. సో కోవిడ్ పూర్తిగా పోయిందనే ఒక భావనతో ప్రజలు మళ్ళీ కోవిడ్ నిబంధనలు పాటించకపోవడం వల్ల, ముఖ్యంగా మాస్క్ ధరించకపోవడం వల్ల, ఈ అన్ని కారణాల వల్ల మళ్ళీ కేసుల సంఖ్యలో పెరుగుదల చూస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇది ఒక వేవ్గా దారితీయకపోయినప్పటికీ కొంచెం కేసులు మాత్రం పెరిగే అవకాశం ఉంటుంది. సో దాంతోపాటుగా మరోపక్క సీజనల్ వ్యాధులు కూడా పెరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా డెంగ్యూ కేసులకు సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పెరుగుతున్నాయి. ఏమైనా క్లస్టర్స్ వైడ్గా మీరు ఏమైనా గుర్తించారా డెంగ్యూ కేసులను? అంటే ఇప్పుడు మీరు చూస్తే ఒక పక్క మనకి కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుదల చూస్తున్నాం. అండ్ రెండో వైపు వచ్చేసేసి ఇప్పుడు సీజనల్ డిసీజ్ స్టార్ట్ అవుతున్నాయి. ఎందుకంటే వర్షాకాలం స్టార్ట్ అయింది. ఈ కాలంలో వచ్చేసేసి ముఖ్యంగా మనకి వాటర్ బార్న్ డిసీజ్, వెక్టర్ బార్న్ డిసీజ్ అండ్ వాటితో పాటు వైరల్ ఫీవర్స్ కూడా మనకి వస్తుంటాయి. అండ్ ఎస్పెషల్లీ పట్టణ ప్రాంతాల్లో వచ్చేసేసి మనకి డెంగ్యూ ఈసారి 2019లో మనకు ఒక అవుట్ బ్రేక్ చూడటం జరిగింది. మళ్ళీ అలాంటి పరిస్థితులు కొంచెం కనిపించే అవకాశాలు మనకి కనిపిస్తున్నాయి. ఎందుకంటే గత కొద్ది రోజు నుంచి కూడా ప్రతిరోజు 10ల సంఖ్యలో కేసులు మన జిహెచ్ఎంసీ పరిధిలోనే నమోదవుతున్నాయి. వీటితో పాటు వైరల్ ఫీవర్స్ కూడా మనకి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. ముఖ్యంగా ప్రజలు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ కోవిడ్కి అలాగనే ఈ సీజనల్ డిసీజు, వైరల్ ఫీవర్స్ లక్షణాలు కూడా సేమ్ లక్షణాలు ఉంటాయి. సో వీటికి సంబంధించిన లక్షణాలను మనం గుర్తించి ఇమీడియట్గా పరీక్షలు చేయించుకోవడం ద్వారా, తద్వారా ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా మనం బయటపెట్టడానికి అవకాశం ఉంటుంది. వీటన్నిటితో పాటు ఈ సీజనల్ డిసీజు ఎస్పెషల్లీ పట్టణ ప్రాంతాల్లో డెంగ్యూ ఏదైతే ఉందో దీనికి ప్రజల సహకారము, ప్రజల భాగస్వామ్యం ముఖ్యమైనది. ఎందుకంటే ఇది వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత. ఎందుకంటే దోమలు పెరగడానికి ఏదైతే అవకాశాలు ఉంటాయో అవకాశాలు లేకుండా చూసుకుంటాం. ముఖ్యంగా ఫ్రైడే డ్రైడే ఏదైతే కాన్సెప్ట్ ఉందో ప్రతి శుక్రవారం కూడా ప్రతి వారం మనం ఈ నీళ్ళు అయితే నిల్వ చూసుకునే యుటెన్సిల్స్ ఉంటాయో వాటినన్నింటినీ కూడా మనం క్లీన్ చేసుకోవడం, క్లియర్ చేసుకోవడం, మళ్ళీ కొత్త వాటర్ పట్టుకోవడం. వీటితో పాటు ఇంట్లో ఎక్కడైతే దోమలు పెరగడానికి అవకాశం ఉంటుందో అది పూల కుండీలు కానివ్వండి, లేదా టైర్స్, ట్యూబ్స్, ఇలాంటి అన్ని ఆవాసాల్లో మనం క్లియర్ చేసుకోవడం, వీటన్నిటిని కంట్రోల్ చేసుకోవడంతో మాత్రమే దోమలు వృద్ధి చెందకుండా అండ్ ఎస్పెషల్లీ డెంగీ కానీ మలేరియా కానీ రాకుండా మనం రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. సార్ క్లస్టర్స్కి ఏమైనా గుర్తించారా? హైదరాబాద్ వ్యాప్తంగా, గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఎన్ని కేసులు డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి? దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు ఎన్ని నమోదైనాయి అంటారు? ఎస్పెషల్లీ డెంగీకి సంబంధించి జిహెచ్ఎంసీ పరిధిలో మెయిన్లీ మన లోకల్ బాడీ జిహెచ్ఎంసీ వచ్చేసేసి ఈ యాంటీలార్వా ఆపరేషన్స్ అన్నీ కూడా చేస్తారు. అంటే దోమలు వృద్ధి చెందకుండా చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా జిహెచ్ఎంసీ అండ్ ఒకవేళ వ్యాధి వచ్చిన తర్వాత దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కానివ్వండి, టెస్టింగ్ రిలేటెడ్ కానివ్వండి, ఇవన్నీ కూడా వైద్య ఆరోగ్య శాఖ చూస్తూ ఉంటుంది. సో దీనిలో భాగంగా మా వైద్య ఆరోగ్య శాఖ జిహెచ్ఎంసీతోని
పట్టణ ప్రాంతాల్లో అలాగనే ఇతర మున్సిపాలిటీస్ మున్సిపల్ కార్పొరేషన్లో డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్తోని రూరల్ ఏరియాలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకొని అన్ని రకాల కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అండ్ ముఖ్యంగా ఈ హై డెన్సిటీ హై ఇన్సిడెంట్స్ ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఆల్రెడీ గుర్తించడం జరిగింది. యాంటీ లార్వా ఆపరేషన్స్ అన్నీ కూడా ఇవన్నీ కంటిన్యూ అవుతున్నాయి. అండ్ ప్రజల్లో కూడా ఎస్పెషల్లీ అవగాహన కల్పించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. సార్, ఓ పక్క కోవిడ్, ఓ పక్క సీజనల్ వ్యాధులు, ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఈ రెండింటికి సంబంధించినట్టు? దాంతోపాటుగా ప్రభుత్వ పరంగా ఆసుపత్రులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? డెంగీ కిట్స్ కావచ్చు, దాంతోపాటుగా ఏదైతే సీజనల్ వ్యాధి గుర్తించేటువంటి కిట్స్ ఉంటాయో దాంతోపాటుగా కోవిడ్కి సంబంధించినటువంటి కిట్స్ కావచ్చు, ఇవి ఎలా అరేంజ్మెంట్స్ చేశారు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి ఎస్పెషల్లీ సీజనల్ డిసీజ్ సంబంధించి మనం ఆల్రెడీ అన్ని రకాల ప్రిపేర్నెస్ సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్ని కూడా మనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా బెడ్స్ పరంగా కానివ్వండి, లేకపోతే మందుల పరంగా కానివ్వండి, టెస్ట్ పరంగా కానివ్వండి, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. మా డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్స్ అన్నీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. వాళ్ళు టెస్టింగ్ రిలేటెడ్, సర్వేలెన్స్ రిలేటెడ్ వీటన్నిటికి సంబంధించి కూడా అన్ని రకాల జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటున్నారు. ఈ కోవిడ్కి సంబంధించి టెస్ట్ని ఇంటెన్సిఫై చేయడం జరిగింది. అలాగనే డెంగీ రిలేటెడ్, మలేరియా రిలేటెడ్ కూడా ఆ సర్వేలెన్స్ కూడా మనం ఇంటెన్సిఫై చేసుకోవడం జరిగింది. మన ఎపిడమిక్ టీమ్స్ ఎస్పెషల్లీ బోత్ అర్బన్ ఏరియాస్లో, రూరల్ ఏరియాస్లో కూడా ఎపిడమిక్ టీమ్స్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తృతంగా పర్యటనలు చేస్తూ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రజలకి చెప్పేది ఏంటంటే ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలని కూడా తీసుకుంటుంది. ముఖ్యంగా ప్రజల సహకారము, ప్రజల భాగస్వామ్యము ఈ కోవిడ్కి సంబంధించి కానివ్వండి, అలాగే ఇతర సీజనల్ డిసీజ్కి సంబంధించి కానివ్వండి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఎస్పెషల్లీ మీకు ఈ లక్షణాలు కనిపించినట్టు ఇంతకుముందు చెప్పినట్లు కోవిడ్కి సంబంధించి కానీ ఈ డెంగీ మలేరియాకి సంబంధించిన కానివ్వండి ఒకటే లక్షణాలు ఉంటాయి. కాబట్టి మీకు ఈ లక్షణాలు కనిపించిన వెంటనే మిమ్మల్ని మీరు ఐసోలేట్ చేసుకోవటం, మీ కుటుంబ సభ్యులకు దూరంగా ఉండటం ద్వారా వాళ్ళకి వ్యాధి సోకకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకటి. రెండోది వచ్చేసి మీ దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి వెళ్ళడం ద్వారా పరీక్షలు చేయించుకోవటం, తద్వారా వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవటం. ఇది అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్లో పూర్తి ఉచితంగా మీకు దొరుకుతుంది. అండ్ మూడోది వచ్చేసి కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా మీరు బయట ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కానివ్వండి, లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో కానివ్వండి తప్పకుండా మాస్క్ ధరించడం. దీంతోపాటు ఇప్పటివరకు ఎవరైతే వ్యాక్సిన్ తీసుకోకుండా ఉన్న వాళ్ళు ఫస్ట్ డోస్ కానివ్వండి, సెకండ్ డోస్ కానివ్వండి వ్యాక్సిన్ తీసుకోవటం. దానితో పాటు ఈ ప్రికాషన్ డోసు 60 సంవత్సరాల పైబడిన వాళ్ళు కోమార్బిడిటీస్తో ఉంటారు, వారికి వ్యాధి నిరోధక శక్తి కూడా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రికాషన్ డోస్ తీసుకోవడం, ఇవన్నీ కూడా అన్ని ప్రభుత్వ వ్యాక్సిన్ సెంటర్స్లో పూర్తి ఉచితంగా దొరుకుతున్నాయి. ప్రభుత్వం ప్రజలు వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా, ఈ కోవిడ్ నిబంధనలు పాటించడం ద్వారా, అట్లే వ్యక్తిగత పరిశుభ్రత, అన్ని రకాల జాగ్రత్తలు, పరిసరాల పరిశుభ్రత జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా తప్పకుండా ఈ సీజనల్ డిసీజ్ అలాగనే కోవిడ్ నుంచి కూడా మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇది సీజనల్ వ్యాధులు ఓ పక్క, మరో పక్క కోవిడ్ ఉన్న నేపథ్యంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది? రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. దీనికి సంబంధించిన కిట్స్ కావచ్చు, మందులు కావచ్చు, బెడ్స్ కూడా అన్ని అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీంతో పాటుగా పాండమిక్ నుంచి ఎండమిక్ వెళ్ళేటప్పుడు సమయంలో ఇలాంటి సర్జెస్ ఉంటాయని కూడా కొంత పెరుగుదల ఉంటుంది. కానీ 4th వేవ్ వచ్చే అవకాశం లేదని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో వంశకృష్ణ, టీ న్యూస్, హైదరాబాద్. స్టార్టప్ హబ్గా అవతరించిన హైదరాబాద్ నగరం మరో అరుదైన ఘనతను సొంతం చేసుకోనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ త్వరలోనే అందుబాటులోకి రాబోతోంది. ఈ నెల 28న మంత్రి కేటీఆర్ టీ హబ్ 2ను ప్రారంభించనున్నారు. ఒకేసారి 2000 స్టార్టప్లు పనిచేసుకునేలా ఇందులో ఏర్పాట్లు చేశారు. ఆలోచనతో రండి, ఆవిష్కరణతో వెళ్ళండి అన్న నినాదంతో టీ హబ్ 2ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. టీ హబ్ స్టార్టప్లకు కేర్ ఆఫ్ అడ్రస్. తెలంగాణలోనే కాదు దేశ విదేశాల్లోనూ టీ హబ్ విశేష గుర్తింపు పొందింది. స్టార్టప్ ఇంక్యుబేటర్ గా మంచి పేరు సంపాదించుకుంది. టీ హబ్ స్ఫూర్తితో స్టార్టప్లను మరింత ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం టీ హబ్ 2 నిర్మాణాన్ని చేపట్టింది. 2017లో టీ హబ్ 2వ దశ పనులను ప్రారంభించారు. మాదాపూర్ రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీలో 3.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో టీ హబ్ 2ను నిర్మించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ ఇది. ఈ నెల 28న మంత్రి కేటీఆర్ టీ హబ్ 2ను ప్రారంభించనున్నారు. 3 ఎకరాల విస్తీర్ణంలో ఇన్నోవేషన్ క్యాంపస్ ఏర్పాటు చేశారు. దాదాపు 2000 స్టార్టప్లు పనిచేసుకునేలా ఇందులో ఈకో సిస్టమ్ను కల్పించారు. అందుకు అవసరమైన మౌలిక వస్తువులను, పరిపాలనా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఆలోచనతో రండి, ఆవిష్కరణతో వెళ్ళండి అన్న నినాదంతో టీ హబ్ 2కి రూపకల్పన చేశారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2015లో గచ్చిబౌలి IIIT క్యాంపస్లో టీ హబ్ ఫేజ్ 1ను ఏర్పాటు చేశారు.
గత 8 ఏళ్లలో వేలాదిగా స్టార్టప్లు టీ హబ్ లో పురుడు పోసుకున్నాయి. ఎన్నో సరికొత్త ఆవిష్కరణలను ఈ ప్రపంచానికి అందించాయి. త్వరలో ప్రారంభం కానున్న టీ హబ్ 2లో కూడా ఒకేసారి 2000 పైచిలుకు స్టార్టప్లు కార్యకలాపాలను నిర్వహించుకునేందుకు వీలుగా అన్ని రకాల మౌలిక వస్తువులు కల్పించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ ప్రారంభోత్సవం కోసం స్టార్టప్ కంపెనీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమవుతున్నాయి. కమలం పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో తప్ప మిగిలిన రాష్ట్రాలను కనీసం పట్టించుకోవటం లేదు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంపై తీవ్ర వివక్ష చూపుతోంది. రాష్ట్రంలో రైల్వే వ్యవస్థకు చేయూతనివ్వాల్సింది పోయి ఊపిరి ఆపేలా ప్రవర్తిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కేంద్ర రైల్వే శాఖ నిర్లక్ష్యంపై ప్రత్యేక కథనం. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష కొనసాగుతోంది. వేగంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న తీరును చూసి కక్ష సాధిస్తోంది. ఇందులో భాగంగా అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో రైల్వే వ్యవస్థ తీరును నీరుగారేలా చేస్తోంది. అందుకు ఉదాహరణగా నిలుస్తోంది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బోధన్ రైల్వే స్టేషన్ నుంచి గూడ్స్ వ్యాగన్ల ద్వారా కోట్లాది రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తున్న రైల్వే శాఖ ఈ ప్రాంత ప్రయాణికుల రవాణాను మాత్రం పట్టించుకోవడం లేదు. అదేవిధంగా రైల్వే స్టేషన్ల ఆధునీకరణపై మాత్రం అంతులేని నిర్లక్ష్యాన్ని చూపుతోంది. దీంతో ఎన్నో స్టేషన్లు శిథిలావస్థకు చేరుకుంది. నిజాం కాలంలో ప్రారంభమైన బోధన్ రైల్వే 2014 వరకు ఎంతో వేగంగా అభివృద్ధి చెందింది. కానీ 2014 నుంచి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కక్ష సాధింపుతో బోధన్ మార్గంలో ప్రయాణికుల రైళ్లను క్రమంగా రద్దు చేస్తోంది. ఇటు బోధన్, మహబూబ్ నగర్ మధ్య నడుస్తున్న రైలు కేవలం కంటితుడుపుగానే మిగిలిపోయింది. ఎందుకంటే అనువుగాని సమయంలో నడుపుతుండటంతో దానివల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు. గతంలో రద్దయిన బోధన్, మిర్జాపల్లి రైలును ఇప్పటికే రైల్వే శాఖ పునరుద్ధరించలేదు. రాయలసీమ ఎక్స్ప్రెస్ ను బోధన్ వరకు పొడిగించాలన్న ప్రతిపాదనకు ఏళ్లు గడుస్తున్నా కార్యరూపం దాల్చలేదు. బోధన్ వరకు రాయలసీమ ఎక్స్ప్రెస్ ను నడిపిస్తే అధిక సమయంతో పాటు ప్రజలకు కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. నిజాం కాలంలో వైభవాన్ని చూసిన శక్కర్ నగర్, ఎడపల్లి రైల్వే స్టేషన్లను గత సంవత్సరం రైల్వే శాఖ మూసివేసింది. వాటిని నిర్వహించే సత్తా లేక చేతులు ఎత్తేసింది. ఎన్నో ఏళ్లుగా స్టేషన్లు శిథిలావస్థకు చేరుకున్నా పట్టించుకోకపోవడంతో మూసివేతకు దారితీసింది. ఇటు దశాబ్దాలుగా కాగితాలకే పరిమితమైన బోధన్, బీదర్ రైల్వే స్టేషన్ నేటికి ప్రారంభం కాలేదు. 2010లో రైల్వే లైన్ కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది నాటి కేంద్రం. 2014 నాటికి లైన్ సర్వే పూర్తయింది. కానీ 2014లో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ ప్రతిపాదనను పట్టాలెక్కించలేదు. ఎప్పుడూ నిర్మించిన రైల్వే స్టేషన్లు శిథిలావస్థకు చేరుకోవడంతో పాటు అవసరాల మేరకు రైళ్లను నడపకపోవడంతో నిజామాబాద్, హైదరాబాద్ సహా దేశంలోని ఇతర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు నక్క లింగన్న యాదవ్, నాది బోధన్. ఈ బోధన్లో రైలుకు అనేక చరిత్ర ఉన్నది. నైజాం నుంచి ఇక్కడ ఏదైతే ఎన్ఎస్ఏ ఫ్యాక్టరీ ఉండేనో ఆ ఫ్యాక్టరీ పరంగా ఇక్కడ రైలు నడిచినప్పుడు అనేక డెవలప్మెంట్ ఇక్కడికి వెళ్ళి ఎక్కడన్నా పోయేటోళ్ళకి కానీ అచ్చటోళ్ళకి కానీ అనేక సౌకర్యాలు అట్లనే ఉండే, డెవలప్మెంట్ అట్లనే ఉండే. ఈరోజు ఏమంట ఎంపీగా అరవింద్ గారు పట్టించుకోకుండా ఇడిసపెట్టేసిండు. ఈరోజు ఉన్న పరిస్థితి ఏంటంటే ఉన్న రైలునే బంద్ చేస్తూ అంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఈడికెళ్ళి బిజర్ పోతే కర్ణాటక నుంచి ఇడికెళ్ళి బిజర్ పోతే అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అక్కడ అనేక లావాదేవీలు జరుగుతాయి. మాకు కూడా సౌకర్యాలు పెరుగుతాయి. మాకు కూడా అనేక సంబంధాలను ఇక్కడికి వెళ్ళి అక్కడ పోదలికి రాదాలికి సౌకర్యం పెరుగుతుంది. కాబట్టి ఇవాళ ఈ రైల్ని
మంచిగా పునరావృతం చేయాలని చెప్పేసి అంతా రైతుల పరన ఊరు బోధన్ టౌన్ పరంగా అందరం కోరుతున్నాం. అట్లనే అరవింద్ ఎంపీ గారికి కూడా మీరు ఖచ్చితంగా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో రైల్వేని బిజర్ దాకా లైన్ వేపియాలని చెప్పేసి కోరుతున్నాం. బోధన్ రైల్వేపై రైల్వే శాఖ అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్న నిజామాబాద్ బీజేపీ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ మాత్రం స్పందించడం లేదు. తన పార్లమెంట్ నియోజకవర్గంలోని 2 రైల్వే స్టేషన్లను మూసివేస్తే కనీసం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అరవింద్ చేతకానితనం వల్లే బోధన్ రైల్వే మార్గం ప్రస్తుతం కోలుకోలేని స్థితికి చేరుకుందని స్థానికులు మండిపడుతున్నారు. యావత్ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వంలో నీళ్లు నిధులు నియామకాలు మరి అన్ని రకాల అభివృద్ధి జరుగుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం ఎక్కడ పోతే అక్కడ డబుల్ ఇంజన్ అని చెప్పి చెప్తున్నారు. అసలు మా బోధన్ నియోజకవర్గానికి అసలు కేంద్ర ప్రభుత్వం చేసింది శూన్యం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు గూడ్స్ రైల్స్ ఒక్క ట్రైన్ ఒక రాత్రికి నడుస్తుంది. ఆ ట్రైన్ను నడవటంలో కూడా అసలు ఉన్న గాంధీ పార్కు స్టేషను, ఎడపల్లి స్టేషను, మరి ఈ స్టేషన్లు కూడా ఎత్తివేయడం జరిగింది. మరి డబల్ ఇంజన్ల డెవలప్మెంట్ అనేది లేకుండా ఉన్నాయి ఊడబిగడం తప్ప చేయడం అనేది ఏం లేదు. మాటలు మాత్రం పెద్ద పెద్దవి ఉన్నాయి. ఒక గలీజ్ మాటలు మాట్లాడడం తప్ప అభివృద్ధిలో మాత్రం బీజేపీ ఎంపీ నిజామాబాద్ వారు చేసింది శూన్యం అని చెప్పక తప్పదు. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారో ప్రజలకు అర్థం కావడం లేదు. అదేవిధంగా డబల్ ఇంజన్ సర్కార్ ఏం చెప్పింది, రాయలసీమ ఎక్స్ప్రెస్ని బోధన నుంచి మొదలు పెడతామన్నది. ఇంతవరకు మొదలు పెట్టట్లేదు. అదేవిధంగా బీదర్ లైన్ అయిపోయింది అని చెప్పారు. పేపర్లలో ప్రకటనలు ఇచ్చారు. అసలు దాన్ని ఊసులేదు చీసులేదు. ఈ విధంగా ఎక్కడ కూడా డెవలప్మెంట్ అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి సున్నా. బోధన్ రైల్వే మార్గంలో మరిన్ని రైళ్లను నడపాలని, రాయలసీమ ఎక్స్ప్రెస్ ను బోధన్ వరకు పొడిగించాలని డిమాండ్ చేస్తూ బోధన్లో విద్యార్థులు, యువజనులు జేఏసీగా ఏర్పడి పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నారు. గత కొన్నేళ్లుగా బోధన్ రైల్వే మార్గం సమస్యలపై పోరాటం చేస్తున్న ఈ జేఏసీ తాజాగా మరోసారి పెద్ద ఎత్తున నిరసన తెలిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏదైతే మరి ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత బోధన్లోని మరి రైల్వే వ్యవస్థ మొత్తం చిన్న భిన్నమైన పరిస్థితి మనకు కనబడుతుంది. ఎంతో చరిత్ర గల మా బోధన్ రైల్వే వ్యవస్థ నిజాం కాలం నుంచి కూడా ఇక్కడ రవాణాకు అనుకూలంగా ఉండేది. ఇక్కడ నుంచి షుగర్ వ్యాగన్స్ కానీ, రైస్కి సంబంధించిన వ్యాగన్స్ కానీ ఎప్పుడు గూడ్స్ రైళ్లు నడిచేవి అప్పటి నుంచే. వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్న స్టేషన్లు ఎత్తేసారు. గతంలో ఉన్నటువంటి శక్కర్ నగర్ది కానీ మరియు ఏడపల్లి స్టేషన్లు కానీ టోటల్గా ఎత్తేసిన పరిస్థితి కనబడుతుంది. నిర్వీర్యం చేసిన పరిస్థితి కనబడుతుంది. అభివృద్ధి అనేది శూన్యం కనబడుతుంది. ఇప్పుడు ఎంతో కొద్దిగా ఈ పవర్ సప్లై కానీ స్టేషన్స్ కానీ ఈ కొద్దిగా అభివృద్ధి జరిగింది అంటే కవితమ్మ గారు ఎంపీగా ఉన్నప్పుడు రిలీజ్ చేసిన ఫండ్స్తోనే ఈ మాత్రం అభివృద్ధి కనబడుతున్నది. ఎంపీగా అరవింద్ గెలిచి మరి ఈ మన జిల్లాకు ఏం చేసిందని మేము అడుగుతున్నాము. ఇప్పటిదాకా అసలు చేసిన అభివృద్ధి శూన్యం. అసలు ఈ బోధన్ డివిజన్కు ఒక్కరోజు కూడా మరి అభివృద్ధి గురించి కానీ ప్రజలలోకి వచ్చిన పరిస్థితి మొహం కానీ లేదు. కాబట్టి ఇకనైనా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీ అరవింద్ గారు మరి బోధన్ మీద దృష్టి పెట్టాలా. రాయలసీమ ఎక్స్ప్రెస్ ను బోధన్ వరకు పొడిగించాలని, మూసివేసిన 2 స్టేషన్లను వెంటనే బాగు చేసి పునరుద్ధరించాలని ఉమ్మడి నిజామాబాద్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.